ఏమండోయ్ ఇది విన్నారా? చికెన్ హార్ట్స్ తినడం వల్ల మనకి ఇవి లభిస్తాయంట. అవేంటో చూద్దామా? ప్రోటీన్, కాపర్, జింక్, ఐరన్, బి న్యూట్రియం సప్లిమెంట్స్ అన్నీ కూడా వీటిలో ఉంటాయంటండి. ఇవి మాత్రమేనా? ఇది ఒక హై ప్రోటీన్ ఫుడ్. దాంతోపాటు మజిల్ డెవలప్మెంట్కి ఇది ఎంతో తోడ్పడుతుందంటండి. వెయిట్ లాస్లో కూడా ఇవి తీసుకుంటారంట. నేను మీతో పాటే తెలుసుకున్న తర్వాత తప్పకుండా ఈ రెసిపీ అయితే మన వాళ్ళకి చేసి చూపించాలి అనిపించింది. సో అందుకోసమే ఈ రెసిపీని మీ ముందుకు తీసుకొచ్చాను. అయ్యో ఎలా చేయాలో నాకు రాదు కదా, ఏం చేయాలి ఇప్పుడు అనుకోకండి. నేను మొత్తం క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలో మీకు నీట్గా చూపిస్తాను. ఓకేనా? వచ్చేసేయండి మరి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమన్లో తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నా. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవైతే ఒక హాఫ్ కిలో చికెన్ హార్ట్స్ అండి, ఫ్రెష్గా తీసుకొచ్చినమాట. ఇవి ఫ్రోజన్వి మాత్రం కాదు. సో ఫ్రెష్గా తీసుకొచ్చాను. ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది ఒక ప్రొసీజర్ అయితే, ఇవి వండడం ఇంకొకటి మాట. సో వండడం ఈజీగానే చేసేస్తాం, కానీ ఇవి క్లీన్ చేసుకోవడంలోనే అంతా ఉంటుందన్నమాట. మొదటగా అయితే నేను ఒక బౌల్ తీసుకుని ఆ ప్యాకింగ్ అంతా కూడా నేను తీసేసి ఇలా చాపింగ్ బోర్డ్ మీద ఒక్కొక్క హార్ట్ పెట్టుకుని నేను హాఫ్ కింద కట్ చేసుకుంటాను అనమాట. సో ఆ కట్ చేయడం కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకోవాలి సగం కింద. సో ఇవి సెపరేట్ అయిపోయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు. సో నేనైతే ఇలా కట్ చేశాను. ఎందుకు అంటే ఈ వెయిన్స్లోని మనకి కనిపించని హార్ట్ అనేది బ్లడ్ అనేది క్లాట్ అయిపోయి ఉంటుందన్నమాట. సో ఆ బ్లడ్ క్లాట్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోవాలి. అవి ఉంటే కర్రీ అనేది లేదంటే ఫ్రై అనేది తినలేమన్నమాట. సో అవి నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి. ఆ క్లీనింగ్లోనే అంతా ఉంటుందన్నమాట. ఆ కర్రీ టేస్ట్ కానీ ఫ్రై టేస్ట్ కానీ వస్తుంది. సో నీట్గా అయితే మనం క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను కొన్ని అయితే ఇక్కడ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలాంటి బ్లడ్ క్లాట్స్ అయితే ఉంటాయి. ఇవేంటంటే మనం ఇలా కట్ చేయడం వల్ల అవి ఓపెన్ అయ్యి ఆ బ్లడ్ క్లాట్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి అన్నమాట వాటర్లో వేసిన తర్వాత. సో నేనైతే చూడండి కట్ చేసుకుని మొత్తం అన్నీ కూడా వాటర్లో వేసుకున్నాను. సో దీనిలో అయితే ఆ క్లాట్స్ ఏవైనా ఉంటే అవి నానిపోయి మొత్తానికి బయటకు వచ్చేస్తాయి. సో నేనైతే సెపరేట్గా ఒక్కొక్కటిగా తీసుకుని మరీ చెక్ చేసుకుంటాను అనమాట. ఏవైనా బ్లడ్ క్లాట్స్ కానీ బ్లడ్ కానీ ఉండిపోయిందేమో హార్ట్లో అని చెప్పేసి ఇవన్నీ కూడా నీట్గా ఒక్కొక్కటిగా తీసుకుంటే మనకి ఏంటంటే ఆ టెన్షన్ ఉండదన్నమాట. సో హ్యాపీగా చేసేసుకోవచ్చు. కర్రీ కూడా చాలా టేస్టీగా చాలా నీట్గా వస్తూ ఉంటుంది. మొత్తం అంతా ఈ క్లీన్ చేసుకోవడంలోనే ఉంటుంది. 90% వరకు కూడా క్లీనింగ్లోనే ఉంటుంది అన్నమాట. సో ఇలా 4 నుంచి 5 టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి. నేనైతే వాటర్తోనే వాష్ చేశాను. కొంతమంది అయితే పాలల్లో వేసి వాష్ చేస్తారు. ఎందుకంటే ఆ నీసు వాసన అనేది రాకుండా ఉండడానికి. నేనైతే నార్మల్ వాటర్తోనే 5 టైమ్స్ వరకు వాష్ చేసుకున్నాను. సో చూడండి, నీట్గా అయితే చేసేసుకుని నేను పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మీకు ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూడండి. సో ఇంత నీట్గా మనం అనేది కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ గమనించారా ఎంత నీట్గా తెల్లగా వచ్చేసాయో? ముందైతే రెడ్గా ఉన్నాయి. సో మనమైతే ఇప్పుడు దీనిలోకి మసాలా పొడి కోసం ధనియాలు, జీలకర్ర, ఓ చిన్న చెక్క, 4 లవంగాలు, యాలక్కాయలు వేసుకుని మనం పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకుని 200 గ్రామ్స్ ఆయిల్ వేసుకుని 2 ఆనియన్స్ మీడియం సైజు, ఒక 4 పచ్చిమిర్చి అయితే నేను కట్ చేసుకుని ఆయిల్లో వేయించుకుంటున్నానండి. ఇది నేను ఇప్పుడు చేస్తుంది చికెన్ హార్ట్స్ ఫ్రై కాబట్టి నేనేంటంటే ఆనియన్స్ని కొంచెం ఎక్కువగానే వేయించుకుంటాను అనమాట. సో ఆ తేమ అనేది ఉండకూడదు కదా, సో దాని గురించి అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువగానే వేయించుకుంటాను. చూడండి, ఆనియన్స్ కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుని మనం వేసుకుని వేయించుకోవాలి. సో నేను ఎప్పుడు చెప్తాను, ఇది ఫ్రై కాబట్టి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను అనమాట. సో దీనిలోకి కావాల్సిన ఉప్పు కొంచెం వేసుకుంటున్నాను. దీంతోపాటు కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను. సో పసుపు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకున్నానండి, ఎందుకంటే ఫ్రైకి కరెక్ట్గా అది సరిపోవాలి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. అందులోని ఇది ఎన్వికి సంబంధించింది కదా, సో దానికోసం అని చెప్పేసి. ఓకేనా? ఇలా మనం ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ మొత్తం. చూసారా, ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా వేగిపోయాయి. తర్వాత నేను కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకున్నాను, 2 రెమ్మలు. సో ఈ కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవరే వేరు కదండి. కరివేపాకు లేకుండా ఏ కర్రీ కూడా ఉండదు. చూడండి, మంచిగా దోరగా అయితే వేగిపోయాయి ఇప్పుడు ఆనియన్స్ మొత్తం.
సో దీనిలోకైతే మనం రెడీ చేసి పెట్టుకున్న హార్ట్స్, చికెన్ హార్ట్స్ క్లీన్ చేసి పెట్టుకున్న హార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి దీనిలోకి నేను వేసేస్తున్నానండి. చూడండి, వేసేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ పాటు దీన్ని మగ్గించాలి. ఎందుకంటే ఈ మజిల్‌లో నుంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుందన్నమాట. సో ఆ వాటర్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కొద్దిగా మంట తగిలిన తర్వాత. దీనిలోకి నేనేంటంటే అల్లం, వెల్లుల్లిపాయ కూడా నేను కొంచెం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను సెపరేట్‌గా ఫస్ట్. సో ఫ్రెష్‌గా చేసుకున్నాను అది గూడాని. సో ఆ అల్లం, వెల్లుల్లి కూడా దీనిలో వేసేద్దాము. వేసేసిన తర్వాత దీనిలో నుంచి చాలా ఎక్సెస్ వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో ఆ ఎక్సెస్ వాటర్‌లోనే ఇది మొత్తం గూడా ఫ్రై అవ్వాలిప్పుడు. సో దీనికోసం అయితే మనం సెపరేట్‌గా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. నేను దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి మాట దీన్నైతే వేసేసాను. దీనికి తగ్గట్టుగా ఒక హాఫ్ కిలోకి ఒక చిన్న వెల్లుల్లిపాయ, ఒక ఇంచ్ అల్లం మాట వేసేసాను. ఇది కొంచెం నీచు వాసన రాకుండా మనం వేసుకోవాలి. చూసుకొని వేసుకోండి మీరు జాగ్రత్తగా. ఓకేనా. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత వాటర్ అయితే రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది చూడండి. ఇదేంటంటే ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో పెడతాను అనమాట. ఎందుకంటే ఎక్కువ వాటర్ రిలీజ్ అవుతుంది కదా. సో అది తొందరగా అవ్వడం గురించి అని చెప్పేసి నేను మీడియం ఫ్లేమ్లోకి తీసుకొచ్చి ఈ మంటనైతే తగలనిస్తున్నాను. దీనిలోకి ఏంటంటే కొంచెం నేను అవి మూత వేసి పెట్టేస్తాను అనమాట. మూత పెట్టేసిన తర్వాత అప్పుడు ఈ వాటర్ అనేది ఎగరడం స్టార్ట్ అవుతుంది. మనం వంపకూడదండి. అలా అని చెప్పేసి అలాగే వదిలేసి కారం అది వేసేస్తే కర్రీ అయిపోతుంది. సో కర్రీ కాదు కదా, మనం ఫ్రై కాబట్టి ఇవేంటంటే వాటర్ ఎగిరిపోయే వరకు, వాటర్ ఇంకిపోయే వరకు ఉండాలి. చూడండి, చక్కగా దగ్గరగా ఇంకిపోయింది కదా. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను చూడండి. నాకు తగ్గట్టుగా కారం అయితే నేను యాడ్ చేస్తున్నా. సో ఈ కారాన్ని కూడా మంచిగా ముక్కలకు పట్టేలాగా మనం కలుపుకోవాలి. వాటర్ చూడండి ఎంతలా ఎగిరిపోయిందో. చూసినట్లయితే దీనిలోకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి. ఆ స్పైస్ అంతా కూడా మనకి తెలియాలి కదా కర్రీలోని. సో దీనిలోకి ఏంటంటే మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, ఏంటంటే ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, లవంగాలు, ఈ పౌడర్ని అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి మాట. ముందు పెట్టుకుంటే ఇప్పుడు వేయడానికి చాలా బాగుంటుంది మాట. సో కారం కలిపిన తర్వాత కొంచెం అడుగు పడుతుందండి. అడుగు పట్టినప్పుడు మనం గీరుతూ ఉండాలన్నమాట. ఈ ప్యాన్ని గీరుతూ ఉంటే ఏంటంటే ఆ టేస్ట్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ అవుతుందన్నమాట. సో నేను పొడి అయితే వేసేస్తున్నాను చూడండి. ఒక 2 స్పూన్లు పైనే పడుతుంది మాట. సో ఆ పొడి మొత్తం దీనిలో చల్లేసుకుంటున్నాను. ఆ మసాలా అంతా కూడా దీనికి పడుతుంది మాట ఇప్పుడు. ఓకేనా. సో అడుగైతే ఖచ్చితంగా పడుతుంది. దీన్ని మనం గీరుకుంటూ ఉండాలి. ఆ గీరడంలోనే మొత్తం ఈ టేస్ట్ అంతా కూడా వస్తుందండి. కొంచెం ఓపికగానే చేసుకోవాలన్నమాట. చాలా చాలా ఓపికగా చేసుకోవాలి. ఎందుకంటే ఆ టేస్ట్ రావాలి అంటే మనకి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ప్రతిసారి కూడా ఇలా నేను గీరుకుంటూ ఉన్నాను. మీరైతే ఐరన్ ప్యాన్ తీసుకోండి. నా దగ్గర ఉన్న ప్యాన్తో అయితే నేను ఈ కర్రీ అయితే ఈ ఫ్రై అయితే నేను చేస్తున్నాను. సో చూడండి, ఇలా అడుగు పడుతూ ఉంటుందన్నమాట. సో మంటనైతే లో ఫ్లేమ్లోకి చేసేసుకోండి. వాటర్ ఎగిరిపోయిన తర్వాత లో ఫ్లేమ్లోకి చేసుకుంటే మీకు అడుగు పట్టడం, మాడిపోవడం అట్లాంటిది ఉండదు. మాడిపోవడం అయితే ఉండదు. సో అడుగు పడితే మాత్రం గీరుకుంటూ ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో దీనిలోకి అయితే ఇంచుమించు ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. నేనైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. సో కొత్తిమీర లేకుండా వంట అనేది కంప్లీట్ కాదు కదండి. సో ఆల్మోస్ట్ నాకు ఈ ఫ్రై చేయడానికి ఇంచుమించుగా ఒక 15 to 20 మినిట్స్ అయితే పట్టింది. ఓపిక్గా చేసుకోవాలి. అది అడుగు పడుతూ ఉన్నప్పుడు మనం గీరుకుంటూ ఉండాలన్నమాట. ఆ గీరడంలోనే ఆ ఫ్రై అనేది ఆ టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. సో లాస్ట్కి చూడండి, కలర్ కూడా చేంజ్ అయింది కదా. సో ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా అని మార్చేయకండి, లో ఫ్లేమ్ మీదే చేసుకుంటూ ఉండండి. సో ఈ ఫ్రై అంతా కూడా లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఆ వాటర్ రిలీజ్ అయినప్పుడు మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లోకి తెచ్చుకోవాలన్నమాట. సో చాలా టేస్టీగా యమ్మీగా స్పైసీగా ఉండే చికెన్ హార్ట్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మాట. దీన్ని నేనైతే కొంతసేపు ఒక 15 మినిట్స్ అట్లా వదిలేసాను. సో ఆయిల్ కూడా చూడండి పెద్ద ఎక్సెస్ అవ్వలేదు మాట. నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది. సో దీన్నైతే మనం హ్యాపీగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే. సో ఎంతో టేస్టీగా, చాలా 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 బాడీకి కావలసిన ప్రోటీన్, కాపర్, జింక్, ఐరన్, బి న్యూట్రియంట్స్తో పాటు ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, మజిల్ డెవలప్మెంట్కి కానీ యూజ్ అయ్యే
చికెన్ హార్ట్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందన్నమాట. సో దీన్ని రైస్‌లోకి గానీ, రోటీలోకి గానీ హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. ఇన్‌ఫ్యాక్ట్ ఇంకా చెప్పాలి అంటే ఇలా నిమ్మకాయ పిండేసుకొని హ్యాపీగా కూడా ఊరికనే తినేయొచ్చన్నమాట. సో అంత టేస్టీగా ఉంటుంది. చాలా చాలా ఓపికగా మాత్రం చేసుకోవాలి. సో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్‌గా, చాలా నీట్‌గా, చాలా క్లీన్‌గా అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఎంతో టేస్టీగా ఉంటుందండి. సో ఇంకా మీ అందరికీ ఈ రెసిపీ నచ్చిందనే అనుకుంటున్నాను. కామెంట్ చేయండి తప్పకుండా అయితే. లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.